హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ నితీష్. ఈ ఛానల్లో స్టడీ, ట్రావెల్, ఫైనాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాజ్ ఎ స్టూడెంట్గా నేను కంప్లీట్గా ఫ్రాన్స్ షిఫ్ట్ అవుతున్నా. మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసి ఉంటారు. ఫ్రాన్స్ ప్రాసెస్ వచ్చి చాలా డిఫికల్ట్ కంపేరింగ్ టు అదర్ యూరోపియన్ కంట్రీస్. ఫ్రాన్స్ షిఫ్ట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి స్టార్టింగ్లో. నేను చాలా బడ్జెట్ ముందే డిసైడ్ అయ్యి ఎంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలా టైట్గా పెట్టుకొని ఐ సెక్యూర్డ్ మై వీసా. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత యూనివర్సిటీ ఇంటర్వ్యూస్, ఎంట్రన్స్ టెస్ట్, తర్వాత అడ్మిషన్ సెక్యూర్ చేసుకోవడం, అడ్మిషన్ వచ్చిన తర్వాత ఫీజు పే చేయడం, ఫీజు పే చేసిన తర్వాత క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళడం, క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వీసాకి వెళ్ళడం. దీని మధ్యలో ఇంకా చాలా డాక్యుమెంట్స్ మనం చాలా ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో. కొంతమంది సేవింగ్స్ ద్వారా వెళ్తారు, కొంతమంది లోన్ తీసుకొని వెళ్తారు. ఏ లోన్ అయితే బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్, సేవింగ్స్ అయితే ఎలా కలెక్ట్ చేసుకోవాలి, మనం అమౌంట్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, సేవింగ్స్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ అమౌంట్ చూపించి వెళ్ళొచ్చు. ఇలా ఫినాన్స్ గురించి, క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూస్ గురించి, అకామిడేషన్ గురించి, ఫ్లైట్ టికెట్స్ గురించి, ఎలాంటి కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి, అసలు కన్సల్టెన్సీ సెలెక్ట్ చేసుకోవాలా వద్దా, సెలెక్ట్ చేసుకుంటే విచ్ ఈస్ ద బెస్ట్ కన్సల్టెన్సీ, లేదు అంటే ఓన్గా చేసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఓన్గా చేసుకోవాలి. ఇలాంటి పాయింట్స్ అన్నీ తక్కువ టైంలో ఈజీగా మీకు స్టెప్ బై స్టెప్ ఇండివిజువల్ వీడియోస్లో నేను ప్రతిదీ అప్డేట్ చేస్తాను, ప్రతి వీడియో చేసి మీకు రిలీజ్ చేస్తాను. అంతే మరి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గ్రాసియస్.